చెరువును కబ్జా చేసి నిర్మించిన ఫాతిమా కాలేజ్ను కూల్చివేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఎంతమంది పేద ప్రజల ఇళ్లను కూల్చివేసిన కాంగ్రెస్ సర్కార్ దీనిపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఓవైసీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆయన సవాల్ చేశారు. అభివృద్ధి పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చిందని, ఇక ఓవైసీ ఆక్రమించిన స్థలంపై నిక్కచ్చిగా వ్యవహరించాలని కోరారు. ఆ సవాల్ ఏంటంటే, ఈ ఫాతిమా కాలేజ్ అంటే ఈ ఓవైసీ కాలేజ్ సల్కం చెరువు మొత్తం కబ్జా చేసి ఎఫ్టిఎల్ ల్యాండ్ బఫర్ జోన్ ల్యాండ్ని మొత్తం కబ్జా చేసి ఆ చెరువు పైన ఇన్లీగల్గా కాలేజ్ కట్టినందుకు ఎందుకు గవర్నమెంట్ ప్రభుత్వం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తలేదని ఒక సవాల్ చేసిన జడ్జ్ గారు. దురదృష్టం ఏంటంటే, ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ పేరు పైన ఎంతో మంది పేద ప్రజలు ఇల్లులు పలగొట్టేసినారు. రోడ్డు పాలు చేసిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కానీ ఓవైసీ వరకు వస్తే దాచుకుంటున్నారు, డాక్యుమెంటేషన్ దాస్తున్నారు, రిపోర్ట్ సబ్మిట్ చేస్తలేదు. ఎందుకు అని తెలంగాణ ప్రజలు సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి ఈ ఓవైసీ కాలేజ్ పలగొడతాడా లేడా? ఒకవేళ పలగొడితే ఏం మెసేజ్ పోతుంది, పలగొడితే ఏం మెసేజ్ పోతుంది అని కూడా తెలంగాణ ప్రజలు మీ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త. ఇమీడియట్గా మీ గవర్నమెంట్ అధికారులకి చెప్పండి, ఓవైసీ కాలేజ్ పైన కరెక్ట్ అయిన రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయమనండి. ఓవైసీ కాలేజ్ టోటల్గా బఫర్ జోన్లో కట్టిన కాలేజ్, ఎఫ్టిఎల్ ల్యాండ్లో కట్టిన కాలేజ్, సర్కం చెరువులో కట్టిన కాలేజ్ అని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ కాలేజీని డిమాలిష్ చేయమని మీరు మీ గవర్నమెంట్కి ఆదేశం ఇవ్వండి. ఆ విధంగానే డాక్యుమెంటేషన్ కోర్టులో సబ్మిట్ చేయడానికి మీరు ఆదేశం ఇవ్వాలి.